బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం. 15 బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే. కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం. కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ 2 చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషను కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించేదానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీంట్లో ఎటువంటి శాంటిటీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. 15కు 15 బూతుల్లో మొత్తం పడినవన్నీ కూడా దొంగ ఓట్లే. మా ఏజెంట్నే లోపలికి రానిలేదు. మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంత జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ పులివెందుల మండలం మీద పన్నారు. చిన్న మండలం 15 బూతుల మీద పన్నారు. సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పడినప్పుడు నిన్న నలపరెడ్డిపల్లె ఎన్ని ఆధారాలతో సహా, ఎర్రిపల్లె ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఎర్రిపల్లెలో ఈ కమలాపురంలో లేచింది, నలపరెడ్డిపల్లెలో జమ్మలమడుగులు లేచింది, ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు కంటి తుడుపు చర్యగా కేవలం 2 బూతులతో పెడతా ఉన్నారంటే అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. బహుశా ఈ 2 బూతుల్లో దొంగోట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళ పేరుతో కూడా మగవాళ్ళే దొంగోట్లు వేసేసి ఉంటారు. దాన్ని కవరప్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ రీపోలింగ్ అనే డ్రామా ఏమన్నా తీసుకొచ్చారా? లేకుంటే వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది. కోర్టును ఆశ్రయిస్తే మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా అని చెప్పి ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా?